సత్యం. మనిషి చరిత్రలో ఇంతకంటే అందమైన అబద్ధం మరొకటి లేదు. ఈ మధ్య సమాజంలో ప్రతివాడు సత్యాన్ని వెతుకుతున్నాను అని పెద్ద పెద్ద మాటలని చెప్తున్నారు. దేవుడి కోసమో, ధర్మం కోసమో, న్యాయం కోసమో పోరాడుతున్నట్టు బిల్డప్ ఇస్తుంటారు. కానీ అదంతా ఒక పెద్ద డ్రామా. మనిషి అనేవాడు ఎప్పుడూ సత్యాన్ని వెతకడు. వాడు వెతికిది సత్యాన్ని కాదు, తన బ్రతుకుని సేఫ్గా ఉంచే ఒక కంఫర్టబుల్ లాజిక్ని మాత్రమే. వాడి ఈగోకి పాలిష్ చేస్తూ వాడి బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచే ఒక్క అబద్ధం దొరికితే చాలు, దానికి సత్యం అని పేరు పెట్టి గూడి కట్టేస్తాడు. మనిషికున్న తెలివికి వాడి సర్వైవల్కి మధ్య ఎప్పుడైనా ఒకవేళ గొడవ అనేదే గాని వస్తే ఎప్పుడు ఎక్కడైనా గెలిచేది సర్వైవల్ మాత్రమే. ఈ ఒక్క నిజాన్ని గాని జీర్ణించుకోగలిగితే ఇక నీకు ఈ ప్రపంచంలో ఏ మనిషి ప్రవర్తన ఆశ్చర్యం కలిగించదు. ఒక మనిషి ఒక విషయాన్ని మనం ఎంత అర్థమైనట్టు చెప్తున్నా సరే ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు అని నువ్వు జాలి పడాల్సిన అవసరమే లేదు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఎన్నో లెక్కలు, స్టాటిస్టిక్స్, ప్రూఫ్స్ టేబుల్ మీద పెట్టి గంటల తరబడి వాదిస్తావు. చూసారండి సిస్టంలో ఎంత అన్యాయం జరిగిపోతుందో, సిస్టంలో ఎన్ని లొసుగులున్నాయో అని గొంతు చించుకుంటావు. బట్ వాడు మాత్రం దేనికోసమో శూన్యంలోకి చూస్తున్నట్టు ఒక బ్లాంక్ ఫేస్ పెట్టి వింటాడు. నీకేమో కోపం వచ్చేస్తుంటది. ఎంత లాజికల్గా చెప్తున్నా వీడికి ఎందుకు అర్థం కావట్లేదు అని ఫ్రస్ట్రేట్ అయిపోతుంటావు. కానీ ఇక్కడ పాయింట్, వాడు అర్థం చేసుకోలేకపోవడం కాదు, వాడు కావాలనే అర్థం చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు. కానీ ఎందుకో తెలుసా, వాడి బ్రతుకు తెరువు, వాడి సర్వైవల్, వాడి హోదా నువ్వు తప్పు పడుతున్న ఆ సిస్టమ్ మీదే ఆధారపడి ఉన్నాయి. ఒక మనిషి యొక్క బ్రతుకు తెరువు ఏ పునాది మీదైతే ఆధారపడి ఉందో ఆ పునాదినే కదిలించే ఏ సత్యాన్ని కూడా వాడి మెదడు స్వీకరించదు. వాడి బుర్రకి అకస్మాత్తుగా తాళం పడిపోద్ది. ఇదొక డిఫెన్స్ మెకానిజం. సత్యం ప్రమాదకరమైనదిగా మారినప్పుడు అబద్ధాన్ని గుడ్డిగా నమ్మడమే మనిషికి అత్యంత సురక్షితమైన మార్గం. దీన్నే సైకాలజీలో సెలెక్టివ్ బ్లైండ్నెస్ అంటారు. అంటే తమకు నష్టం కలిగించే నిజాన్ని చూస్తూ కూడా చూడనట్టు నటించడం. నిజంగా నిద్రపోతున్నవాడు ఒక్క కేకతోనే లేచిపోతాడు. వాడికి ఒక చుక్క నీళ్లు మొహం మీద చల్లితే చాలు లేచి కూర్చుంటాడు. కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్నవాడు దేవుడే దిగి వచ్చినా వాడిని లేపలేడు. ఎందుకంటే కళ్ళు తెరిస్తే వాడికి వాడి అసహ్యమైన నిజస్వరూపం కనిపిస్తుందన్న భయం. కావాలంటే నేను ఇప్పుడు చెప్పబోయేది నిజమో కదా ఆలోచించండి. ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ నడిపే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఆ హాస్పిటల్లో పాలరాతి నేలలు, 5 స్టార్ హోటల్నే మించే సెటప్ అంతా ఉంటది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా అమాయకంగా అడగండి, డాక్టర్ గారు అసలు మనిషికి ఏ రోగం రాకుండా ఉండాలంటే సొల్యూషన్ ఏంటి అని అడిగి చూడండి. ఆ డాక్టర్ మీకు అసలైన నిజమేంటో చెప్తాడు అనుకుంటున్నారా? పైన పటారం లోన లోటారం లాంటి ఏవో 2 మాటలు చెప్తాడు. బాగా నీళ్లు తాగియండి, యోగా చేసేయండి, టెన్షన్ పడకండి అని పై సలహాలు ఇస్తాడేమో గానీ అసలైన రూట్ కాజ్ గురించి మాట్లాడాడు. ఎందుకంటే సమాజం మొత్తం ఆరోగ్యంగా మారిపోతే వాడు హాస్పిటల్ మూసుకోవాలి. వాడు కొన్న కోట్ల రూపాయల మెషిన్లకి ఈఎంఐలు వాడు కడతాడు. వాడికి లక్షల్లో జీతం రావాలంటే జనాలు రోగాల బారిన పడుతూనే ఉండాలి. ఒక సిస్టంలో తప్పు జరుగుతూ ఉంటేనే కొందరు జేబులు నిండుతాయి. రోగాలు ఉంటేనే ఫార్మా కంపెనీలు బ్రతుకుతాయి. నేరాలు జరిగితేనే లాయర్లు, కోర్టులు నడుస్తాయి. అభద్రతాభావం ఉంటేనే ఇన్సూరెన్స్ కంపెనీలు వర్ధిల్లుతాయి. ఆ తప్పును నువ్వు వాళ్ళకి వేలు పెట్టి చూపించి ఇది న్యాయం కాదు అని ఎంత తార్కికంగా వివరించినా వాళ్ళకి అది అర్థం కాదు. ఎందుకంటే ఆ క్షణంలో వాళ్ళకి న్యాయం, ధర్మం, సత్యం కంటే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్, వాళ్ళ స్టేటస్సే ముఖ్యం. వాళ్ళ మనసు ఆ నిజాన్ని ప్రాసెస్ చేయడానికి ససేమిరా నిరాకరిస్తుంది. సమాజం ఎంత మూర్ఖంగా తయారైందంటే దీనికి అర్థం పట్టే ఒక అద్భుతమైన కొటేషన్ ఉంది. నీకు జుట్టు కత్తిరించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని ఏనాడు కూడా మంగళోడి దగ్గరికి వెళ్ళి అడక్కండి. మనం ఎంత అమాయకులు అంటే మనకు ఒక సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరిస్తే ఎవరికైతే డబ్బులు వస్తాయో వాడి దగ్గరికి వెళ్ళే సలహా అడుగుతాం. ఎంత విడ్డూరం. ఒక మంగళవాడికి బ్రతుకు తెరువు ఆ కత్తిరి మీదే ఉంది. వాడి కంటికి ప్రపంచంలో ఉన్న ప్రతి తలకాయ ఒక నడిచే కస్టమర్లనే కనిపిస్తుంది. వాడికి తన సెలూన్లో ఉండే కుర్చీ ఖాళీగా ఉంటే నిద్ర పట్టదు. నువ్వు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటేనే వాడికి అన్నం దొరుకుతుంది. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి నా జుట్టు బాగుందా, కట్ చేయించుకోవాలా అని అడిగితే వాడు ఏమంటాడు? లేదు సార్, మీ జుట్టు సూపర్గా ఉంది, అద్భుతంగా ఉంది, మీరు వెళ్ళిపోండి అని అంటాడా? అనడు. సారు బాగానే ఉంది కానీ ఈ సైడ్స్ కొంచెం షేప్ అవుట్ అయినట్టుంది, కాస్త ట్రిమ్ చేసామంటే మీకు భలే సెట్ అవుద్దండి అని అంటాడు. వాడు నీకు ఇక్కడ సలహా ఇవ్వట్లేదు. వాడు నీ నెత్తి మీద తన వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇక్కడ వాడిని తప్పు పట్టడానికి ఏం లేదు. వాడేమి నీకు విలన్ కాదు. అది వాడి సర్వైవల్ ఇన్స్టింక్ట్. తన సరుకు నమ్ముకోవడం వాడి ధర్మం. మరి ఎవడు తప్పు ఇక్కడ? నిష్పాక్షికమైన సలహా కోసం వాడి దగ్గరికి వెళ్ళిన నీదే అసలైన మూర్ఖత్వం. ఈ సూత్రాన్ని మీరు కాస్త లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సమాజంలో ప్రతి చోట ఇదే జరుగుతుంది.
ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి నేను ఈ మ్యూచువల్ ఫండ్ కొనాలా వద్దా అని అడిగితే వాడు కొనొద్దు అంటాడా? అరే వాడికి కమిషన్ వచ్చేదే నీ కొనుగోళ్ల మీద. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇల్లు కొనాలనుకోవడం కరెక్టా కాదా అని అడుగు. వాడికి మార్కెట్ మొత్తం పడిపోతున్నా సరే, సార్ ఇల్లు కొనాలనుకుంటే మాత్రం ఇంతకంటే కరెక్ట్ టైం ఇంకోటి ఉండదు సార్, సంవత్సరంలో చూడండి రేట్లు డబుల్ అయిపోతాయి అనేగా అంటాడు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి నా బిజినెస్కి సాఫ్ట్వేర్ అవసరమా కాదా అని అడగండి. వాడు నీకు లేని అవసరాన్ని సృష్టించి మరీ అమ్ముతాడు. ప్రతి ఎక్స్పర్ట్ వెనక ఒక సేల్స్ మెన్ దాగుంటాడు. వాడు నీకు ఎంతగా సహాయం చేస్తున్నట్టు నటించినా, నీ భుజం మీద చెయ్యి వేసి ఎంత ఆప్యాయంగా మాట్లాడినా అంతిమంగా వాడు తన సరుకుని నీకు అమ్ముకుంటున్నాడు. వాడికి కావాల్సింది నీ సమస్య పరిష్కారం అవ్వడం కాదు, నీ సమస్య ద్వారా వాడి జేబు నిండటం. ఇక్కడ మీకు కథ చెప్తా వినండి. ఒక ఊర్లో గొర్రెలన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. తమను రోజు రాత్రి ఎవరో ఒకరు వచ్చి తినేస్తున్నారని, తమకి భద్రత కొరవైందని బాధపడ్డాయి. దీనికి పరిష్కారం కోసం అడవిలో ఉన్న ఒక పెద్ద సెక్యూరిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాయి. ఆ ఎక్స్పర్ట్ మరెవరో కాదు, ఒక మొసలి తోడేలు. ఆ తోడేలు దగ్గరికి వెళ్ళి ఈ గొర్రెలన్నీ తమ బాధని చెప్పుకున్నాయి. అప్పుడు ఆ తోడేలు చాలా గంభీరంగా ఎంతో జాలిగా మొహం పెట్టి, అయ్యయ్యో మీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా, మీరేమాత్రం భయపడకండి, రేపటి నుంచి నేనే మీ మంద కాపలాగా ఉంటాను, నా ప్రొటెక్షన్లో మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు అని మాటిచ్చింది. గొర్రెలన్నీ సంబరపడిపోతాయి. తమకు ఒక అద్భుతమైన సలహాదారుడు రక్షకుడు దొరికాడని పండగ చేసుకున్నాయి. ఆ తర్వాత ఏమైందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తోడేలు కాపలా ఉన్న ఆ మందలో రోజు దర్జాగా ఒక్కో గొర్రె మాయం అవడం మొదలైంది. ఇక్కడ ఆ తోడేళ్ళను తప్పుపట్టి ఏమైనా లాభం ఉందా? అది దాని నైజం, దాని బ్రతుకు తెరువది. మరి ఇక్కడ మూర్ఖత్వం ఎవరిది? తమను తినేసేవాడి దగ్గరికి వెళ్ళి తమను రక్షించమని అడిగిన ఆ గొర్రెలది. ఈరోజు సమాజంలో నువ్వు నేను మనమంతా ఆ గొర్రెలంటోళ్ళవే. మన సమస్యని ఎవడైతే సృష్టించాడో వాడి దగ్గరికే వెళ్ళి దానికి పరిష్కారం అడుగుతున్నాం. మనల్ని దోచుకునేవాడినే మనం ఎక్స్పర్ట్గా దేవుడుగా కొలుస్తున్నాం. నిజం చెప్పాలంటే సత్యం అనేది ఎవ్వడికి అవసరం లేదు. ఎందుకంటే సత్యం చాలా కఠినంగా ఉంటుంది. అది నీ భ్రమలన్నింటినీ బద్దలు కొడుతుంది. నేను చాలా తెలివైన వాడిని, నాకు అన్నీ తెలుసు, నేను సురక్షితంగా ఉన్నాను అని నువ్వు వేసుకున్న ఆ ముసుగుని లాగి అవతల పడేస్తుంది. అందుకే మనుషులు ఎప్పుడు గుంపుల్లో బ్రతకడానికి ఇష్టపడతారు. ఆ గుంపులో అందరూ ఒకే అబద్ధాన్ని నమ్ముతుంటారు కాబట్టి ఆ అబద్ధమే వాళ్ళకి సత్యం లాగా అనిపిస్తుంది. ఒక అబద్ధం ఒక్కడే చెప్తే వాడిని అబద్ధాలు కోరు అంటారు. కానీ 1,00,000 మంది కలిసి ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తే అది సిస్టమ్ అయిపోద్ది, ట్రెడిషన్ అయిపోద్ది, దాని తర్వాత అదే సైన్స్ అయిపోద్ది. ఇక్కడ ఎవడి సర్వైవల్ ఆడిది, ఎవడి ఆట ఆడిది. కానీ నువ్వు మాత్రం ఒక భ్రమలో బ్రతుకుతుంటావు. సిస్టమ్ నా మేలు కోరుకుంటుంది, ఎక్స్పర్ట్స్ అంతా నా కోసమే పనిచేస్తున్నారు అని గుడ్డిగా నమ్ముతున్నావు. నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, నీకు జబ్బు తగ్గితే వాడికి నష్టం, నీ సమస్య తీరిపోతే వాడికి నష్టం, నువ్వు సంతోషంగా తృప్తిగా ఉంటే వాడికి నష్టం, నువ్వు నిద్రలేచి నిజం తెలుసుకుంటే ఈ మొత్తం సమాజానికే నష్టం. ఎందుకంటే ఈ సమాజం నడుస్తున్నదే మనుషుల భయాల మీద, అభద్రతా భావాల మీద, అజ్ఞానం మీద. వాళ్ళు నీకు అమ్మేది ప్రొడక్ట్స్ కాదు, వాళ్ళు నీ భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. నువ్వు వాళ్ళకి ఒక మనిషివి కాదు, నువ్వు కేవలం ఒక కన్జ్యూమర్వి, ఒక వాకింగ్ ఏటీఎంవి. ఇదంతా విన్నాక కూడా నువ్వు ఆ మంగళోడి దగ్గరికి వెళ్ళి బాబు నా జుట్టు కత్తిరించుకోవాలా అని అడిగితే నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు. నువ్వు పుట్టినప్పటి నుండి సత్యం అనేది నీ ముందు నగ్నంగా నిలబడి డ్యాన్స్ ఆడుతూనే ఉంది. కానీ నువ్వు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు. అవునా కదా?